ఏమైనా దొందుతుంది ఏ పార్టీకి అధికారంలోకి వచ్చినా అదే కొత్త సీసా పాత నీరే, యథా రాజా తదా ప్రజ అన్నట్లు ఎందుకు దొందుతుంది. ఎందుకు కాంగ్రెస్ ఎందుకు మారాలి, కాంగ్రెస్ ఎందుకు మారాలి అంటే మన రాష్ట్రానికి సంజీవిని లాంటి ప్రత్యేక హోదా కావాలన్నా, రాయలసీమకు దుగరాజపట్నం లాంటి ప్రత్యేక ప్యాకేజీ, బూందేల్ఖండ్ వంటి ప్రత్యేక ప్యాకేజీ కావాలన్నా అదే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. కాబట్టి అదేవిధంగా ఎందుకు కాంగ్రెస్ కావాలి, మన చేతున్న 5 వేళ్ళు కూడా సమానంగా ఉండవు. కానీ ఒక కాంగ్రెస్ పార్టీలోనే చిన్నైనా పెద్దయినా రైతైనా రాజైనా కర్షకుడైనా వాడు ఎవరైనా సరే అందరికీ సమాన హక్కులు కల్పించి సమానత్వాన్ని ఇచ్చి వాళ్ళ హక్కులు పరిరక్షించే పార్టీ ఏదైనా ఉంది అనంటే అది కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉంది. సో ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ ఎంతైనా అధికారం రావాల్సిన అవసరం ఉన్నది. నెక్స్ట్ జరగబోయే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ గాలి వీస్తుంది. కాంగ్రెస్ దేశంలో రాహుల్ గాంధీ గారు ప్రధాని అవుతారు. మొన్న జరిగిన కర్ణాటక ఎన్నికలు, జరిగినటువంటి తెలంగాణ ఎన్నికలు, రేపు జరగబోయేటటువంటి మిగతా ఎన్నికల్లో కూడా క్లీన్ స్వీప్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. రాహుల్ గాంధీ గారు ప్రధాని అవుతారు. ద లీడర్ వన్ హూ నోస్ ద వే గోస్ ద వే అండ్ షోస్ ద వే, హీ ఈస్ ద లీడర్. ఒక కోటలోని యువరాజు నేల మీద నడిచి వచ్చి జోడో యాత్ర చేసి ప్రజల కష్టాలని తెలుసుకుని పరిపక్వత నాయకత్వం సాధించిన ఏకైక నాయకుడు, ప్రాణాలు ఒడ్డి మరి ప్రజల్లోకి దూసుకొచ్చిన నాయకుడు మన రాహుల్ గాంధీ గారు. అటువంటి రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేస్తే